చర్యలకు వైసీపీ కార్యకర్తలు భయపడకూడదంటున్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. వైసీపీ కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తే జైళ్లు సరిపోతాయా అని ప్రశ్నించారు. జైల్ భరో కార్యక్రమానికి కూడా సిద్ధం కావాలని చెప్తున్నారు అంబటి. లోకేష్ రెడ్ బుక్ ని ఎవ్వరూ లెక్క చేయరంటూ కామెంట్ చేశారు. 3 ఏళ్ల తర్వాత జగన్ సీఎం అవుతారన్నారు అంబటి రాంబాబు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో వైసీపీ కార్యకర్త వివాహానికి హాజరైనప్పుడు ఈ కామెంట్స్ చేశారు అంబటి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని క్యాడర్ని అణచాలని చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నాడు. అణచలేడని కూడా చెప్తున్నాడు. మరింత కసిగా పనిచేద్దాం. నేను ఈ సందర్భంగా రైల్వే కోడ్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఏమిటి అంటే అందరూ సిద్ధంగా ఉండండి. జైలుకి వెళ్ళడానికి సిద్ధంగా ఉండండి. ఎన్ని కేసులు పెడతాడో పెట్టుకోమనండి. అందరం జైలుకి వెళ్దాం. జైలు చాలదయా? రాజమండ్రి జైలు చాలిద్దా? నెల్లూరు జైలు చాలిద్దా? విశాఖపట్నం జైలు చాలిద్దా? ఈ 3 జైళ్ళే కాదు, చిన్న చిన్న కడప సెంట్రల్ జైలు చాలిద్దా? చిన్న చిన్న జైళ్లు కూడా నిండిపోతాయి. కట్టుకుందాం. అదే మన స్టాండ్ అని కూడా ఈ సందర్భంగానే మనం చేస్తున్నాం. ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో వేయదలుచుకుంటే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు నాయకులు అందరూ సిద్ధంగా ఉండి అవసరమైతే కేసులు పెట్టుకోండి, జైల్లో పెట్టుకోండి అని జైలు భరో కార్యక్రమానికి కూడా సిద్ధం కావాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయని కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం.